హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. కామాక్షి శ్యామలతో చంద్రకళ శాలిని వల్లే శృతి జీవితం అన్యాయమైంది అంటూ ఇప్పుడు వాళ్ళు సంతోషంగా వేడుకలు చేసుకుంటూ ఉంటే నా చేతులతో డెకరేషన్ చేయాలా, నా వల్ల కాదు అంటుంది. శ్యామల, ఎవరి జీవితం ఎవరితో ముడిపడాలో నిర్ణయించేది పైనున్న ఆ దేవుడే కానీ చుట్టూ ఉన్న మనుషులు కాదు అంటుంది. నీ కూతుర్ని చంద్రకళ శాలినీలు మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసుండొచ్చు. నువ్వు ఇతన్నే ప్రేమించు అని జలరాసుని చూపించలేదు కదా. శృతే ఏరి కోరి జలరాసుని ఎంచుకునింది. అయినా అదే అన్నీ మర్చిపోయి అత్తారింట్లో హాయిగా బ్రతుకుతూ ఉంటే నువ్వెందుకే వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతున్నావు అని అడుగుతుంది. నిజానికి నువ్వు నీ కూతురు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే దానికి ఉన్నదాంతో తృప్తి పడడం అలవాటు చేసుకోమని చెప్పు అంటుంది. కామాక్షి, ఏముందక్కడ తృప్తి పడడానికి, ఇరుకు కొంప మురికి మనుషులు అంటుంది. శ్యామల, ప్రేమ ఉన్న చోట ఇల్లు ఇరుకుగా ఉన్న మనసు మాత్రం విశాలంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న గొప్పతనం నీకేం తెలుసు. ఎన్ని కష్టాలైనా తట్టుకునే ఓర్పు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే నేర్పు మనిషికి ప్రేమ మాత్రమే ఇస్తుంది అంటుంది. కామాక్షి, ప్రేమ గొప్పతనం ఏమిటో, ఆ ప్రేమ మనిషికి ఎంత తెగింపునిస్తుందో కొత్తగా ప్రేమలో పడ్డా నీకే తెలుస్తుంది అని కామాక్షి అంటూ ఉంటే అప్పుడే కిందికి దిగి వస్తూ ఉన్న విరాట్, చంద్రకళ శ్యామలను చూసి నవ్వుకుంటారు. శ్యామల, కొత్తగా ప్రేమలో పడమేమిటే అంటుంది. కామాక్షి, ఆ డాక్టర్ ప్రకాష్ వచ్చినప్పుడు నీ వయసు కూడా మర్చిపోయి నీ మనసును పారేసుకున్నావు కదా. ఆయన ఇంప్రెస్ చేయడానికి ఎన్ని వంకలు వెతుక్కున్నావో, ఎన్ని వయ్యారాలు పోయావో నేను కళ్ళారా చూశాను అంటుంది. శ్యామల, నువ్వు దిష్టి పెట్టావు కాబట్టే అతను నేను అనుకున్న ప్రకాష్ కాకుండా పోయాడు అంటుంది. కామాక్షి, నీ ముదిరిపోయిన ప్రేమకు నేను దిష్టి పెట్టాలి అంటూ ఒక పని చెయ్యి అంటుంది. ప్రకాష్ అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి అతను తీసుకొచ్చి మీ ఇద్దరికీ పెళ్లి చేయిస్తాను అంటూ సరేనా అంటుంది. శ్యామల, చీ ఊరుకోవే అంటూ సిగ్గుపడుతూ ఉంటే కామాక్షి, నీ పైత్యం నా మీద చూపించకు అంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తూ ఉన్న విరాట్, చంద్రకళ శ్యామల దగ్గరకు వచ్చి నవ్వుకుంటూ ఉంటారు. శ్యామల విరాట్ని చూసి, ఏంట్రా నన్ను చూసి నవ్వుకుంటున్నారు, నా ఫేస్లో ఏదైనా కామెడీ సినిమా కనిపిస్తుందా అంటుంది. విరాట్, అత్తయ్య నీకొక విషయం చెప్తాను, నువ్వు గుండె రాయి చేసుకుని వినాలి అంటాడు. శ్యామల, అదేంటో చెప్పమంటుంది. విరాట్, చంద్రకళ, ప్రకాష్ గెటప్లో వచ్చింది అర్జున్ అని చెప్పి శాలినిని బయటపెట్టేందుకు అలా చేయాల్సి వచ్చింది అంటూ జరిగిన విషయం చెప్తారు. విరాట్, ప్రకాష్ అన్న క్యారెక్టర్ నీకు కనెక్ట్ అవుతుందని తెలియక మేము ఆ పేరు కనెక్ట్ అయ్యాము అంటూ సారీ అత్తయ్య అంటాడు. శ్యామల, విరాట్, చంద్రకళ చెవులు పట్టుకుని, ఎంత పని చేశారా మీ దుంపతెగ అంటూ మొగుడు పెళ్ళాలు కలిసి నాతో ఆడుకున్నారన్నమాట, అందుకేనా మీరప్పుడు అన్ని కౌంటర్లు వేసింది అంటుంది. విరాట్, చంద్రకళ సారీ చెప్తారు. చంద్రకళ, మీకు చెప్పేస్తే మా ప్లాన్ వర్కౌట్ కాదని ఊరుకోవాల్సి వచ్చింది అంటుంది. శ్యామల, నన్ను పిచ్చిదానిలా చూసుంటారు కదా అంటుంది. చంద్రకళ, లేదు పిన్ని గారు, మీ లవ్ యాంగిల్ చూసి మేము చాలా ఎంజాయ్ చేశాము అంటుంది. విరాట్, అతన్ని ఇంప్రెస్ చేయడం కోసం చాలా కష్టపడ్డారు కదా అత్తయ్య అంటాడు. శ్యామల, చీపోరా అంటూ, ఈసారి అర్జున్ ఇంటికి రావాలి, అప్పుడు చెప్తాను అంటుంది. చంద్రకళ, అర్జున్ గారిలా రమ్మంటారా, ప్రకాష్ గారిలా రమ్మంటారా అంటూ ఉంటే శ్యామల, చంపేస్తాను అంటుంది. చంద్రకళ పారిపోతుంది. ఇక శృతి ఫోన్ చూసి నవ్వుకుంటూ తింటూ ఉంటుంది. జలరాజ్ కేక్ తీసుకుని ఇంట్లోకి వస్తూ శృతిని చూసి, అమ్మాయి గారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు, ఈ కేక్ చూపించి వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుని శృతి దగ్గరకు వెళ్ళి, నీకో సర్ప్రైజ్ బేబీ అంటాడు. ఈరోజు ఏంటో గుర్తులేదా బేబీ అని అడుగుతాడు. శృతి, ఈ ఇంట్లో రోజులు గడవడమే తెలియడం లేదు, ఇక ఏ రోజు ఏం తెలుస్తుంది అంటుంది. జలరాజ్, ఏం చేస్తున్నావు బేబీ అంటాడు. శృతి, కనిపించట్లేదా, కొబ్బరి బెల్లం స్వీట్ తినాలనిపించింది, ఈ ఇంట్లో చేపల కంపు తప్ప చక్కెర పదార్థాలు ఎక్కడా ఉండవు కదా, అందుకే బెల్లం కొబ్బరి తింటున్నాను అంటుంది. జలరాజ్, ప్రపంచంలో ప్రతి ప్రేమికుడు ఆనందంగా ఉండే రోజు ఏది అని అడుగుతాడు. శృతి, అది తెలియదు కానీ ప్రేమికులు ఏడ్చే రోజు మాత్రం తాము ప్రేమించిన వాళ్ళు ఒక ఫ్రాడ్, ఒక చీటరు, ఒక దగుల్పాచి అని తెలిసిన రోజు అంటుంది. జలరాజ్, అలా అనకు, నేను హర్ట్ అవుతాను అంటాడు. ఈరోజు అసలే ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే అంటాడు. శృతి, అవును కదా అంటూ, ఎంత ఆనందంగా ఉండాల్సిన రోజు, కానీ ఏం చేస్తాం, నీతో ఉన్నాను చీ అంటుంది. జలరాజ్, అలా మాట్లాడకు బేబీ, ఐ ట్రూలీ లవ్ యూ అంటాడు. నీకోసం నేను ప్రాణమైనా ఇచ్చేస్తాను అంటూ శృతి చేతిలో నైఫ్ చూసి, అవసరమైతేనే అంటూ ఊరికే ఎందుకు ప్రాణాలు తీసుకోవడం అంటాడు.
నీకోసం నేను కేక్ కూడా తీసుకొచ్చాను, నీ ఫేవరెట్ ఫ్లేవర్ చాక్లెట్ అంటాడు. శృతి నిజమా, నేనంటే నీకు ఎంత లవ్ అంటూ సర్ప్రైజ్ బాగుంది అంటుంది. జలరాజ్ ఫ్రెష్ అయ్యి వచ్చైనా కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అంటాడు. శృతి ష్యూర్ బేబీ, ఐ రియల్లీ సర్ప్రైజ్డ్ అంటుంది. జలరాజ్ ఐ నో బేబీ, యు ఆర్ మై వ్యాలంటైన్ అంటాడు. శృతి నువ్వు వెళ్ళిరా బేబీ, వెయిటింగ్ ఎందుకు అంటుంది. జలరాజ్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అంటూ శృతికి కేక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. శృతి నీ దొంగ మొహానికి వ్యాలంటైన్స్ డే కావాలా, చెప్తా అనుకుంటూ ఉంటుంది. ఇక రఘురామ్, జగదీశ్వరి, విరాట్, చంద్రకళ కేక్ కట్ చేసి విషెస్ చెప్పుకుంటారు. క్రాంతి కేక్ని కిందికి విసిరేస్తాడు. శాలినితో పాటు అందరూ షాక్ అవుతారు. రఘురామ్ క్రాంతి ఏంట్రా ఇది అంటాడు. క్రాంతి పగ కోసం ప్రేమను వాడుకున్న ఈ స్వార్థపరురాలతో వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటే అది ప్రేమకే అవమానం నాన్న అంటాడు. శాలినిది కపట ప్రేమ అని తెలియక ఇన్నాళ్ళు ప్రేమలో గెలిచాననుకునేవాడిని, ఎప్పుడైతే ఈ రాక్షసి అసలు రూపం తెలిసిందో అప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది అంటాడు. జగదీశ్వరి పగను వదిలేసి మనందరితో కలిసి ఉండాలని శాలిని ఆశపడుతుంది కదా, అలాంటి తన మీద నువ్వింకా కోపం చూపించడం కరెక్ట్ కాదు నాన్న అంటుంది. మారడానికి తనకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఇలా బిహేవ్ చేస్తే శాలిని ఎలా ప్రూవ్ చేసుకుంటుంది అని అడుగుతుంది. క్రాంతి మీరు పెద్ద మనసుతో శాలినికి అవకాశం ఇచ్చారు, కానీ కుక్కతో ఒక వంకర అన్నట్టు శాలిని బుద్ధి ఎప్పటికీ మారదు. ఒకవేళ మారినా ఇదివరకు చేసిన పాపాలకు నేను తనను ఈ జన్మలో క్షమించలేను అంటాడు. ఇలాంటి మేకవన్నె పులితో మళ్ళీ నేను చనువుగా ఉండడం జరగదు అంటాడు. చంద్రకళ నీ బాధ మేము అర్థం చేసుకోగలము క్రాంతి, కానీ పట్టు విడుపులు ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది అంటుంది. విరాట్ అవునరా, నీ కోపం పక్కన పెట్టి ఒకసారి ఆలోచించి చూడు అంటాడు. క్రాంతి అన్నయ్య ఎవరన్నీ చెప్పినా ఈ విషయంలో నా మనసు మారదు. మీ మధ్య ఏ ప్రాబ్లం లేకపోయినా ఈ ఇంటి సంతోషం కోసం అందరి ముందు గొడవ పడుతున్నట్టు నటించారు. ఒక రకంగా దానివల్లే శాలిని ఎంత క్రూరమైందో బయటపడింది. కానీ మీ అందరి తృప్తి కోసము ఉన్న పగ మర్చిపోయి బాగున్నట్టు నటించలేను, నా వల్ల కాదు అంటూ క్రాంతి వెళ్ళిపోతాడు. శాలిని బాధపడుతూ ఉంటుంది. ఇక శృతి జలరాజ్ తెచ్చిన కేక్ని ఓపెన్ చేసి, కేక్ తెస్తే నీ ఫేక్ డ్రామాని కనిపెట్టలేను అనుకున్నావా అనుకుంటూ ఆ కేక్ని తింటూ ఉంటుంది. జలరాజ్ రెడీ అవుతూ వ్యాలంటైన్ శృతి ఈస్ మై లైఫ్ లైన్ అనుకుంటూ లైన్లో పెట్టేస్తా, నమ్మించి ఆస్తి పట్టేస్తా అనుకుంటాడు. సరోజ బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంటుంది. కర్మ కాళ్ళు చేతులు బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలని కలలు కన్నాను, ఏం లాభం, ఇలా బియ్యంలో రాళ్ళు వెనకేసుకోవడంతోనే సరిపోతుంది అనుకుంటుంది. కన్నకొడుకు మీద ఆశ పెట్టుకుంటే వాడు నన్ను ఎందుకు పనికిరాకుండా చేశాడు అనుకుంటూ డబ్బున్న దాన్ని తెస్తా అని తిండి చప్పున్న దాన్ని తెచ్చాడు. చూడ్డానికి నాసుగ్గా వయ్యారంగానే ఉంటుంది నా కోడలు, కానీ మెక్కడానికి మాత్రం కుంభాలు లాగించేస్తుంది. ఇంతకుముందు గ్లాసుడు బియ్యం పెడితే నేను నా కొడుకు తినగా రాత్రికి కూడా మిగిలేది, ఇది వచ్చిన కాడ నుంచి మిగుళ్ళెక్కడిది, తగుల్డే అనుకుంటూ భలే తగులుకుంది నా ప్రాణానికి అని అనుకుంటూ ఉంటుంది. శృతి సరోజ మాటలు విని నాకు దిష్టి పెడతావా, చెప్తా నీ సంగతి అనుకుంటుంది. అత్తయ్య గారు అని పిలుస్తూ సరోజ దగ్గరకు వస్తుంది. సరోజ మీ అత్తయ్య గారు రాలేదు అంటుంది. శృతి నేను పిలిచింది మిమ్మల్ని అత్తయ్య గారు అంటుంది. మీ అబ్బాయి కేక్ తెచ్చారు, మొత్తం నేనే తినేస్తే మర్యాద కాదు కదా, అందుకే మీకు కూడా ఇస్తున్నాను అంటూ సరోజకు కేక్ ఇస్తుంది. సరోజ కేక్లో ఏమైనా కలిపావా ఏంటి అంటుంది. శృతి చాచా ఎంత మాట అన్నారు అత్తయ్య గారు, నేను మీ మీద ప్రేమతోనే ఇస్తున్నాను, గౌరవంతోనే కదా పిలుస్తున్నాను, ఇంకా డౌట్ పడతారేంటి అంటుంది. సరోజ ఇంత ప్రేమ ఉన్న పళంగా ఎందుకు వచ్చింది అంటుంది. శృతి ఉన్న పళంగా రాలేదు, దున్నపోతులా తిని నిద్రపోతూ ఉంటే వచ్చింది అంటూ కళ అత్తయ్య గారు అంటుంది. దేవుడు కళ్ళకొచ్చి వసే శృతి మీ అత్తయ్యను అంతలా ఆడిపోసుకుంటావేంటి, ఇది నీకు సమంజసం కాదు అని తల మీద 4 తగిలించి అత్త అమ్మతో సమానం, రేపటి నుంచి నీ వరుస మారాలని నాకు వార్నింగ్ ఇచ్చారత్తయ్య, నాకు జ్ఞానోదయమైంది, నాకు మీరు దేవతలా కనిపించడం మొదలుపెట్టారు, దయచేసి ఈ కేక్ తినండి అత్తయ్య గారు అంటుంది. సరోజ మొహమాట పడుతూ శృతి దగ్గర నుంచి కేక్ తీసుకుంటుంది. ఇక విరాట్ చంద్రకళకి స్లిప్ ఇచ్చి తీసుకోమంటాడు. చంద్రకళ ఆ స్లిప్ చదువుతూ ఉంటుంది. పెళ్ళానికి ప్రేమతో తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని జ్యువెలరీ కాస్త తక్కువ ఉండేలా చూసుకుని ప్రతిరోజు 8 లోపు గదిలో ఉండాలి అని చదువుతుంది చంద్రకళ. విరాట్ ఇది ఈ రోజు నుంచి అమలు చేయాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఈరోజు కార్యం జరగాల్సిందే అంటాడు.
చంద్రకళ నవ్వుకుంటుంది. విరాట్ సాయంత్రం మల్లెపూలతో వస్తా అంటాడు. చంద్రకళకి ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు విరాట్. శ్యామల ఓసీని దుంపదగా అనుకుంటూ ఇంకా శోభనమే జరగలేదా చెప్తా అని అనుకుంటూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.